అంటే శాంతి చర్చలకు సానుకూల వాతావరణాన్ని కల్పించినట్లయితే మేము కాల్పుల విరమణ పాటిస్తామని చెప్పి ప్రకటిస్తామని చెప్పారు. సో కాల్పుల విరమణ ప్రకటించడానికి వాళ్ళు కండిషన్ పెడతారు. ఒక సానుకూల వాతావరణం కావాలా అంటే ఫోర్సెస్ విత్డ్రా కావడము, లేకపోతే ఎన్కౌంటర్ వీళ్ళు కోమింగ్ ఆపరేషన్స్ ఆపేయడం అలాంటివి చేయాలని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది అంటున్నారు. ఇటువైపున ప్రాసెస్ ఆ ప్రాసెస్ ఇటువైపు వెళ్తుంది, రిజల్ట్ ఎట్లా వస్తుంది, ఇప్పుడు ఎవరు ఏ టైంలో ఏ నిర్ణయం తీసుకుంటారో తర్వాత విషయం. ఒక విషయం ఏంటంటే ఈ ప్రపంచంలో ఏ దేశంలో అయినా కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఏ టైంలో అయినా కావచ్చు, ఎవరు అల్టిమేట్ కాదు, ఎవరు పవర్ఫుల్ కాదు. టైం ఒకప్పుడు హిట్లర్ చాలా పవర్ఫుల్, కనుక టైం వచ్చిన తర్వాత కుక్క చావు తావాల్సి వచ్చేది. అదేవిధంగా సద్దాం హుసేన్ ఒకప్పుడు చాలా పవర్ఫుల్ అయిండొచ్చు, కానీ ఏంటైందో తెలుసు. సో కాలం మారుతూ ఉంటుంది, పరిస్థితులు మారుతూ ఉంటుంది. కాలము పరిస్థితులు మారినప్పుడు ఎవడు బలవంతుడు అవుతాడో, ఎవడు బలవంతుడు కాడో, ఏమవుతుందో ఏమి తెలియనటువంటి పరిస్థితులు ఉంటాం మనకు. ఒకప్పుడు అమెరికా దేశాన్ని కార్ల కంపెనీలే, ఇప్పటికి కూడా కార్ల మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలే అమెరికాను వాళ్ళ యొక్క రాజ్యాన్ని నడపడంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. మెట్రో రైళ్లు వద్దు అని కనుక కార్ల కంపెనీలు అంటే అమెరికా ప్రెసిడెంట్ కూడా దాన్ని ఒప్పుకోవాల్సిందే. మరి ఫార్మా కంపెనీలు ఎంత పవర్ఫుల్ అంటే, ఫార్మా కంపెనీలు ఇవాళ అమెరికా ప్రెసిడెంట్ కూడా ఫార్మా కంపెనీల వేసేటటువంటి ఒక ట్యాక్స్ ఎగ్జామ్షన్ తగ్గించేటటువంటి పరిస్థితి లోపల ఉన్నాం. అందుకని ఏంటంటే టైం అంతే. నిజాం పవర్ఫులా, లేదా ఇంకొకళ్ళు పవర్ఫులా, ఇందిరాగాంధీ పవర్ఫులా, లేదా ఫలానా వాడు పవర్ఫులా అంటే అలా రెండు కర్రలు ఉన్నాయి. ఇక్కడ టీడీపీ కర్ర ఒకటి ఉంది, దాని తర్వాత ఎన్సీపీ అది ఎవరు నితీష్ కుమార్ కర్ర ఒకటి ఉంది. ఏ కర్ర ఎప్పుడు ఊడిపోతుందో తెలియదు పరిస్థితి. దానిలో నోబడీ ఈజ్ పవర్ఫుల్. ఇంకో విషయం ఏంటంటే దయచేసి గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది భావజాలం, ఒక మతోన్మాద భావజాలం లోపల అంటే క్షమించాలా, వామపక్ష వాళ్ళు కానీ, లెఫ్ట్ పార్టీలు కానీ, సోషలిస్ట్ భావాలు ఉన్న వాళ్ళు కానీ భారతదేశం లోపల ఇవాళ ప్రజల యొక్క మనోభావాలని తమ వైపు మార్చుకోవడం లోపల తగినటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేపట్టడం లేదని నా యొక్క భావన. రెండవది ఏంటంటే మళ్ళీ గ్రామాలకు వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి ప్రజల కష్టాలని, ప్రజల బాధల లోపల చాలామంది చాలా కమ్యూనిస్టు పార్టీలు కావచ్చు, కమ్యూనిస్టు ఉద్యమకారులు కావచ్చు, ప్రజలతో మమేకం కావడం లోపల కొంచెం వెనకంజ వేస్తున్నారు. కాబట్టి ప్రజలన్నీ వాళ్ళని తమ భావాలు తిప్పుకోలేకపోతున్నారు. కానీ ఒకటి మట్టుకు వాస్తవం, ప్రజలు అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. ఇవాళ తెలంగాణలో కావచ్చు, ఆంధ్రలో కావచ్చు, మతోన్మాద రాజకీయాల యొక్క పరిపాలన అనుభవం లేకపోవడం వల్ల ఈ ప్రజలు దాని వెనకాల కొంత ఉన్నట్టు మనకు ఆడబడుతుంది. కానీ అయోధ్యలో ఏమైంది? అయోధ్య మున్సిపల్ కార్పొరేషన్ ఎక్కడైతే రామ మందిరం వచ్చిందో అక్కడ మున్సిపల్ కార్పొరేటర్గా ఒక ముస్లిం క్యాండిడేట్ గెలిచాడు. ఒక ముస్లిం క్యాండిడేట్ ఎక్కువ మెజారిటీ 2,800 హిందూ ఓట్లుండి కేవలం 600-700 ముస్లిం ఓట్లు ఉన్నటువంటి ఆ యొక్క నియోజకవర్గంలో అంటే కార్పొరేటర్ ఎన్నికల లోపల ఒక ముస్లిం క్యాండిడేట్ అక్కడ గెలవడం అనేది జరిగింది. అదేవిధంగా అయోధ్య పార్లమెంట్ సీట్ ఫైజాబాద్ అనుకుంటారు. అయోధ్య పార్లమెంట్ సీట్ లోపల ఏతుందో ఒక బ్రాహ్మణ అంటే బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి ఒక ఆర్ఎస్ఎస్ బీజేపీ భావజాలంతో ఉన్నటువంటి ఒక బ్రాహ్మణ నాయకుడిని ఒక దళిత నాయకుడు ఓడించాడు అనే విషయం కూడా మనం గమనించాల్సిన విషయం అక్కడ. కాబట్టి ఏంటంటే ఇవాళ గుజరాత్ కావచ్చు, హర్యానా కావచ్చు, పంజాబ్ కావచ్చు, మరొక చోట కావచ్చు, రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు, వాళ్ళ అనుభవంలో ఎవరేంటో తెలుసుకుంటారు. టైం అంతే, అనుభవంలో తెలుసుకుంటారు. వీళ్ళు ఎవరు, వీళ్ళ పరిపాలన ఏంటిది, వీళ్ళు ఎవరికి లాభం చేస్తున్నారు, వీళ్ళ వల్ల ఎవరి ప్రయోజనాలు కాపాడబడుతున్నాయి, వీళ్ళు ఏం చేయగలుగుతారు, అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. సో
పరిస్థితులు మారినా కొద్దీ పవర్ మారిపోతుంది. పవర్ మారినా కొద్దీ వాళ్ళ యొక్క చర్చలు చేయాలా చెయ్యొద్దా, రావాలా రావద్దా, ఏం చంద్రబాబు నాయుడు ఎవరితో పొత్తు పెట్టుకోవాలా, పవన్ కళ్యాణ్తో పెట్టుకోవద్దా, బీజేపీతో పెట్టుకోవద్దా అన్నీ టైం డిసైడ్ చేస్తే దాని లోపల. కాబట్టి అవుతుందో నో బడీ ఈజ్ పవర్ఫుల్ అనే చిన్న విషయం చెప్తూ, లేదా లెఫ్ట్ భావాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొద్దిగా ఇనిషియేటివ్ తీసుకుంటే పెద్ద ఎత్తున ప్రజలు వాళ్ళ వెనకాల వస్తారు. ఇది మా అనుభవం. ఎట్లా చెప్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మాసిటికల్ కంపెనీస్ వస్తున్నాయి, ఫార్మా కంపెనీస్ ఒక్క మాట చెప్పాలంటే, అభివృద్ధి చెందిన దేశాలు మా దేశంలో చెత్తా కుప్ప వద్దు, ఈ దుర్వాసన వస్తుంది అన్ని అనేక దేశాలు ఫార్మా కంపెనీస్ వద్దని చెప్తే దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు మన దగ్గర పెడతా ఉన్నాం పరిస్థితి. ఇది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మా ప్రజలకు. మనం భవిష్యత్తులో వాతావరణంలో ఎటువంటి మార్పు వస్తుంది, గాలి ఎంత కాలుష్యం అవుతుంది, భూగర్భ జలాలు ఎంత కాలుష్యం అవుతాయి, పంటలు ఎట్లా నాశనం అయిపోతాయి. ఇవాళ కొన్ని గ్రామాల్లో ఇక్కడ మీరు వెళ్ళి చూడండి, మేము వెళ్ళి చూసాంలా, మొత్తం గ్రామం ఖాళీ అయిపోయిందండి. యూత్ మొత్తం ఖాళీ అయిపోయారు అక్కడ నుంచి. ముసలోళ్ళు కొద్దిమంది మాకు కనబడరు అక్కడ మేము వెళ్ళి చూస్తే. పరిస్థితి ఏంటంటే, బోర్ వేస్తే నీళ్లు మొత్తం పచ్చటి నీళ్లు, రంగు నీళ్లు వస్తున్నాయి, గాలి మొత్తం కాలుష్యం అయిపోయింది, అక్కడ ఉండే పరిస్థితి లేవు. కాబట్టి ఏంటంటే ఈ ఇలాంటి ఇష్యూస్ ఏతుందో, ఇప్పుడు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎంత ఇస్తారండి ఇవాళ ఫార్మా కంపెనీకి భూమి తీసుకుంటే 80% ప్రజలు ఒప్పుకోవాలి. చట్టం ప్రకారం 2013 యాక్ట్ ప్రకారంగా 80% ప్రజలు ఒప్పుకోవాలి. ఏమి లేదు. ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ దాన్ని తీసేసింది, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ దాన్ని ఫాలో అవుతున్నారు. అలా 80% ఒప్పుకునే ప్రొవిజన్ తీసేశారు. ఇప్పుడు ఏంటి పరిస్థితి, ఎకరాకి 20,000 ఇస్తారు. ఇవాళ ₹1,00,00,000 ఉంది ల్యాండ్ విలువ, 80 లక్షలు ఉంది కనీసం, 80 లక్షలకి ₹1,00,00,000, 20 లక్షలు రైతుకి ఇస్తాడు. 3 ఎకరాల రైతు దగ్గర నుంచి 3 ఎకరాలు తీసుకుంటే ప్రభుత్వం ఇచ్చేది 60 లక్షలు. 60 లక్షలతో 1 ఎకరం కూడా రాదు రైతుకు. ఆ రైతు రోడ్డు మీద పడతాడు. అదే భూమిని ఇవాళ 3 కోట్ల విలువ చేసేటటువంటి భూమిని ఫార్మా కంపెనీకి ఎంతకి ఇస్తున్నాడో మీరు చూడండి. ఏ అగ్రిమెంట్ చేసుకుంటున్న ఫార్మా కంపెనీ ఒక 500 ఎకరాలు, 1000 ఎకరాలు. ఏం జరుగుతున్నది పరిస్థితి అంటే, వీటిని మనం ప్రజల్లోకి రైతుల దగ్గరికి తీసుకొని పోగలిగినటువంటి ఒక ఇష్యూస్ లోపల కార్నర్ చేయొచ్చు గవర్నమెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ. 20 years తర్వాత మొత్తం పోలీసు మొత్తం వెళ్ళి ఇట్లానే ఆపరేటివ్ చేసేటప్పుడు ఒక 10-12 మంది దొరుకుతారు. పైనుంచి ఆదేశాలు, కాల్ చేసేయండి అని చెప్పేసి. ఈయన పోలీస్ ఆఫీసర్ ఒక మంచి హోదాలో ఉన్నప్పుడు దాదాపు ఐజీ లెవెల్లోకి వెళ్ళిపోయాడు. దాన్ని చూస్తున్నాడు, దానిలో దాన్ని వరుసగా నిలబెట్టేశారు, తీసుకెళ్ళి కాల్ చేయడం అనే పరిస్థితి వచ్చి చూస్తూ ఉంటే ఈయనకి ఎందుకు అనిపించింది ఒకసారి వాళ్ళ ముఖాలు చూడాలని చెప్పేసి వచ్చి చూస్తూ ఉన్నాడు ముఖాలు. ఒక మనిషి దగ్గరికి వచ్చి చూసేసరికి ఇక్కడ ఒక మచ్చ కనబడుతున్నది. మళ్ళీ పరీక్షగా చూశాడు, ఇక్కడ కనబడింది. ఫేస్ను గుర్తుపట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు, గుర్తుపట్టాడు ఫేస్. నా ప్రాణం కాపాడు. పైనుంచి ఆదేశాలు వస్తున్నాయి, ఏంటి లేట్, ఏం జరుగుతుందని చెప్పేసి. వెంటనే చెప్పాడు, సార్ పట్టుకున్నాము కానీ వాళ్ళు వెళ్ళిపోయారు, పారిపోయారు సార్ అని చెప్పారు. సో వాట్ హ్యాపెన్స్ ఈజ్ హ్యూమానిటీ, ఒక మానవత్వం, అది చాలా అవసరం. మానవత్వం, మనుషులుగా ఆలోచించండి, మానవత్వంతో ఆలోచించండి, హృదయంతో ఆలోచించండి. దాని లోపల మానవ అంటే ఒక మనిషిని చంపడం, వాళ్ళు చంపినా తప్పే. ఇంకా అది కూడా ఓపెన్గా మేము చెప్తున్నాం, దాన్ని క్లియర్గా చెప్తున్నాం. అదే పీస్ కమిటీగా మేము కోరుకునేది ఏంటంటే, ఎవరు ఎవరిని చంపినా అది సరైనటువంటి పద్ధతి కాదు, సరైన విధానం కాదు. వాళ్ళు ఇవాళ మేము శాంతి చర్చలకు రెడీ అని చెప్తున్నారు కాబట్టి, శాంతి చర్చలు జరిగినంతసేపు మేము ఆయుధాలు వాడమని చెప్పి చెప్తున్నారు కాబట్టి, ఇది మీ డ్యూటీగా, మీది బాధ్యతగా, అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఒక మానవత్వం ఉన్నటువంటి వాళ్ళుగా తప్పనిసరి వచ్చేసి వాళ్ళు వాతావరణం కల్పించేసి
ఆ ఫోర్సెస్ అన్నింటిని కూడా విత్డ్రా చేసుకొని వీలైనంత వరకు చర్చలకు వాళ్ళు వాతావరణం కల్పించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము.